హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్ అసలు రిపేర్ రాకుండా ఉండడానికి ఇంట్లోనే ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, చక్కని చిట్కా అండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరూ కుక్కర్ని అయితే వాడుతున్నారండి. కుక్కర్ అంటే గంటలో అయ్యే పనిని చాలా తొందరగా జరిగిపోతుంది. కుక్కర్ వల్ల తొందరగా ఉడికిపోతుంది. అందుకని కుక్కర్ని వాడడానికైతే అందరూ ఇష్టపడుతున్నారు కదండి. చూడండి, ముందుగా ఒక సూది దారం తీసేసుకొని ఇలా ఆ సూదిలోకి దారంని అయితే ఎక్కించేసి చివరన ముడి కట్టేసి ఇలా అయితే ఇందులోకి పెట్టేశాను. అంటే హోల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ హోల్లో ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి దారాన్ని అటు ఇటు అయితే తిప్పేశాను. అలా తిప్పడం వల్ల ఏంటంటే మనం కుక్కర్లో పప్పు వేసినప్పుడు కానీ ఆకుకూరలు వేసినప్పుడు అందులో ఇరుక్కుపోతుంటాయి కదండి. పప్పు అలా ఇరుక్కుపోయినప్పుడు విజిల్ వస్తున్నప్పుడు ఇరుక్కుంటుంది కదా, అలా ఇరుక్కున్నదైతే ఇలా మనం క్లీన్ చేయడం ద్వారా అందులో ఇరుక్కున్నది ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ఏంటంటే కుక్కర్ తొందరగా పాడవకుండా ఉంటుంది. రిపేర్కి బయటికి వేయాల్సిన పని ఉండదు. ఇంట్లోనే మనం చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి దాంట్లో లోపల బయట అన్నింట్లోనూ ఇలా హోల్స్ పెట్టేసుకుంటూ అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా కుక్కర్ పాడవకుండా ఉంటుంది. ఇంకొందరికి కుక్కర్ అంటే చాలా భయం ఉంటుంది కదా, అంటే ఇది పేలుతుందేమో అని. చూడండి, ఇరుక్కున్నదైతే ఇలా బయటికి వచ్చేసింది. ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా పేలడం కానీ పాడవడం కానీ ఏమీ అయితే ఉండదు. కుక్కర్ ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నామంటే ఇక భయం అనేది అయితే అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.